హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేస్తున్న రియల్మీ C31 మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ఇది బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే తీసుకొస్తారని విన్నాను. సో చూడాలి, మరి ప్రైజింగ్ మాత్రం నేను డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. 3GB ప్లస్ 32GB వేరియంట్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ లాగే అనిపిస్తుంది. ఒక లుక్ అయితే వేయండి. సో ముందైతే దీన్ని మనం అన్బాక్స్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ పైన మీకు రియల్మీ C31 అని ఉంది. ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని రాశారు. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ యూనిసాక్ T612 ప్రాసెసర్, ఆక్టాకోర్ 12nm, అలాగే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, అలాగే 8.4 అల్ట్రా స్లిమ్ బాడీ అని చెప్తున్నారు వీళ్ళు. ఫోన్ మాత్రం చాలా స్లిమ్గానే ఉంది, నిజంగానే చాలా మంచిగానే ఉంది. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.188 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.2599 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. మన దగ్గర ఉంది 4GB ప్లస్ 64GB వేరియంట్, లైట్ సిల్వర్ కలర్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, అలాగే ఒక ఛార్జర్ ఉంటుంది 10 వాట్స్, అలాగే ఒక మైక్రో USB కేబుల్ ఇచ్చారు. సో Type-C ఇస్తే బాగుండేది. వీళ్ళు బడ్జెట్ ఫోన్స్ని Type-Cతో అప్గ్రేడ్ చేయట్లేదు ఇంకా. సో చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి దీంట్లో బాక్స్లో వచ్చే డీటెయిల్స్. అండ్ దీంట్లో మనకి TPU కేస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. సో బడ్జెట్ ఫోన్ కదా, కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు దీన్ని తీసేసినట్టున్నారు. ఇక ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం బిల్డ్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది, చాలా నిజంగానే చాలా సాలిడ్గా ఉంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అండ్ ఇది చాలా టఫ్గా కూడా ఉంది. అండ్ మీకు 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. బాటమ్ వైపు మీకు రియల్మీ బ్రాండింగ్, స్పీకర్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండటం వల్ల మీకు చాలా కాంపాక్ట్గా కన్వీనియంట్గా కూడా అనిపిస్తుంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎడైనా పెట్టుకోవచ్చు. సిమ్ కార్డు యూజ్ చేసి మీరు 1TB వరకు స్టోరేజ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే మీకు మైక్రో USB పోర్ట్ ఉంటుంది. దీనికి స్పీకర్ బ్యాక్ సైడ్ ఇచ్చారు కదా, అందుకని మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే కనిపించట్లేదు. స్పీకర్ ఏమో మీకు బ్యాక్ సైడ్ ఉంది. ఇది చాలా లౌడ్గా ఉంటుంది. రెగ్యులర్ ఫోన్స్లో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం చాలా మంచిగా లౌడ్గా అనిపిస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ హార్డ్వేర్ ఫీచర్స్, అలాగే మీకు పోర్ట్స్ అండ్ బటన్స్. అండ్ ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఈ ఫోన్ చాలా సాలిడ్గా ఉంటుంది. బడ్జెట్ ఫోన్ అయినప్పుడు కూడా బిల్డ్ క్వాలిటీ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది చాలా స్లిమ్గా కూడా ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో అవైలబుల్ ఉన్న ఫోన్స్లో ఇది కొంచెం స్లిమ్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అండ్ నాకు డిజైన్ మాత్రం చాలా సాటిస్ఫాక్టరీగానే అనిపించింది అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అంటే షేర్ చేస్తాను. రియల్మీ C31లో మీకు 6.5 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్ T612 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 12nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 1.8 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 GPUను యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలో మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్స్ ఛార్జర్ మనకి బాక్సెస్ సప్లై చేస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Realme UI 2.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ ఫీచర్స్, హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది Realme UI 2.0తో వస్తుంది. అండ్ మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ దీంట్లో కూడా డిఫాల్ట్గా గూగుల్ డైలర్, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ని యూజ్ చేశారు. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గూగుల్ డైలర్ని ఎలా డిజేబుల్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో కూడా చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇది బేసిక్ ఫోన్ కాబట్టి దీంట్లో కూడా కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, మాజ్ కావచ్చు, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఒకసారి మీరు సెట్టింగ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ Realme UIలో ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. అండ్ ఇది బడ్జెట్ ఫోన్ అయినప్పుడు కూడా దీంట్లో కూడా వీళ్ళు జెస్చర్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో మీరు జెస్చర్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు Realme C31 రాస్తుంది. అంటే ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అని చూపిస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ 4GB ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 64GB ఇంటర్నల్ మెమరీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మనకి కనిపిస్తున్నాయి. అండ్ త్రూ అవుట్ ఫోన్లో మీరు అబ్జర్వ్ చేస్తే రియల్మీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ,
డిస్ప్లే క్వాలిటీ దీంట్లో మీకు హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది డిస్ప్లే మాత్రం. అండ్ మీకు యూట్యూబ్లో 1080 వరకు అయితే ప్లే చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు, కలర్స్ మాత్రం చాలా న్యాచురల్గానే అనిపిస్తున్నాయి. సో ఓకే, ఈ పట్ల బడ్జెట్లో ఈ డిస్ప్లే మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. క్వాలిటీ మాత్రం పర్లేదు, మంచిగానే ఉంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో మీకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాల్లో యూస్ఫుల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మాత్రం సూపర్గా ఉంది. కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, చాలా నీట్గా అనిపిస్తున్నాయి. చాలా మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే దీంట్లో వస్తున్నాయి. ఇది మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. బ్యాక్ కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ బ్యాక్ కెమెరాలో మీకు మెయిన్ ఫొటోస్ తీసుకోవచ్చు, పోర్ట్రేట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఫ్రంట్ కెమెరాలో మాత్రం ఓన్లీ నార్మల్ ఫొటోస్ మాత్రమే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే దీనికి లేదు. ఇదైతే మీరు ఒకసారి నోటీస్ చేసుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో క్వాలిటీ మాత్రం ఫొటోస్ చాలా మంచిగా ఉంది. డైలైట్ కండిషన్లో కావచ్చు, ఇండోర్ కండిషన్లో కూడా మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే దీంతో వస్తున్నాయి. ఇదైతే మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 10 watts ఛార్జర్ ఇచ్చారు. సో బడ్జెట్ ఫోన్ కాబట్టి 10 watts ఛార్జర్తో మనం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇది ఓవరాల్గా మాత్రం ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఒక లుక్ అయితే వేయదగ్గ ఫోనే. అండ్ మీకు 32GB వేరియంట్ మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లో రావచ్చు అని విన్నాను. చూడాలి మరి, దీని ప్రైజింగ్ రాగానే మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఫ్రెండ్స్ Realme C31కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.